వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నా ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన నచ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః. ఈ ప్రకారంగా మరి పైన చెప్పినటువంటి ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధముగా ఉన్న జ్ఞాన చక్రాన్ని, జ్ఞాన అనుసంధానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వారికి ఉండేటువంటి ప్రయోజనాలను గురించి ఇక్కడ స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. అట్టివానికి నా ఏవ తస్య కృతేన అర్థః. పై శ్లోకంలో కూడా ఈ వాక్యాన్ని అక్కడ ప్రస్తావించారు. కార్యం నవిద్యతే తస్య కార్యం నవిద్యతే 17వ శ్లోకంలో ఈ ప్రస్తావన వస్తుంది. అది అనుసరించే 18వ శ్లోకంలో నా ఏవ తస్య కృతేన అర్థః, వారు కార్యాలు చేసేటువంటి విషయంలో వాళ్ళు ఎలాంటి ప్రయోజనాన్ని అపేక్షించి చేసే విధానం లేదు. అకృతేన ఇహ నా కశ్చన, అకృతేన ఏమీ కూడా చేయకపోయినా కానీ వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. నచ అస్య సర్వభూతేషు చ, మరియు అస్య ఇతనికి సర్వభూతేషు సమస్త భూతముల యందు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః, ఏ యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వారిని వాళ్ళ ఆశ్రయం సాచిన అవసరము లేదు అన్నాడు. ఎందుకంటే మరి సంపూర్తిగా ఎవరైతే తృప్తిగా భోంచేస్తుంటాడో వానికి ఇంకా ఇతర చోట్లకు పోయి ఆహారం గురించి ఏమన్నా అర్థించాల్సి ఉంటుందా? షడ్రసోపేతముగా ఉన్న పదార్థాలు భుజించినటువంటి వాడు ఇక భిక్షాపాత్ర పట్టుకుని ఊళ్ళోకి పోవాల్సిన అవసరం ఉంటుందా అన్నటువంటి విధానము అది. కాబట్టి ప్రకారంగా చూస్తే ఇది ఆత్మజ్ఞానికి ఉన్నటువంటి అంశము. ఎందుకంటే పైన కూడా మరి చూసినట్లయితే ఇదే అంశాన్ని అక్కడ చెప్పటం కూడా జరిగింది. ఏమి ఆత్మతత్వానుభవాన్ని పొందినటువంటి వారు ఇంకా వేరే వాటిల గురించి వాళ్ళు అర్థించాల్సిన పరిస్థితి, ఆశ్రయించాల్సిన పరిస్థితి వాళ్లకు ఉండదు. ఎందుకంటే పైనే చెప్పేశారు మీకు ఆ ఫలితం, దాని ఫలశ్రుతి అంటారు. ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మయందే సంతుష్ట, ఇవన్నీ కూడా చెప్పేసేసారు. ఇలాగా ఉన్నటువంటి వాడు ఇంకా దేన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది? ఆత్మజ్ఞానానికంటే మించిన లోకంలో ఏమున్నది? నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అని మనకు భగవద్గీతలోనే స్వామివారు చెప్పినటువంటి అంశం. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానేన జ్ఞానముతో సదృశం సమానమైంది ఈ లోకములో నా ఏవా లేనే లేదు అన్నాడు. పవిత్రం, అది చాలా పవిత్రమైనటువంటి యొక్క విధానం అన్నాడు.
తత్స్వయం యోగ సంసిద్ధ. అలాంటి పరమ ప్రయోజనాన్ని మహాత్ములు తత్స్వయం యోగ సంసిద్ధ, తత్తో దానిని స్వయముగా యోగ సంసిద్ధ, యోగము ద్వారా వాళ్ళు సిద్ధింపజేసుకునుతున్నారు. కాలేన ఆత్మని విందతి, కాలేన కాలము చేత ఆత్మని తన యందే విందతి ఆనందిస్తూ ఉన్నారు, రమిస్తూ ఉన్నారని చెప్పని అంటాడు. కాబట్టి జ్ఞానముతో సమానమైంది విశ్వములో మరొకటి లేదు. ఆ జ్ఞానం ఏంటంటే స్వరూప జ్ఞానం. ఎందుకంటే నీకు ఆ మాటలోనే స్వామి చెప్పారు, తత్స్వయం యోగ సంసిద్ధ. శ్రవణ సంసిద్ధ అని చెప్పాలా, శ్రవణం ద్వారా వచ్చేదిగా చెప్పలేదు. తత్స్వయం యోగ సంసిద్ధ. కాబట్టి యోగమును శీలించేటువంటి వారు మాత్రమే స్వరూప జ్ఞానాన్ని పొందుతున్నారు అని అర్థం. అది అందుచేత మీరు గమనించండి, ఎంత స్వామివారు మరి నివృత్తి మార్గాన్ని ప్రధానముగా పెట్టుకొని వారు చెప్పుకొస్తున్నారో మనకి అర్థం అవుతాయి. ఈ శ్లోకాలు చూసినట్లయితే వారు చెప్పే విషయమంతా కూడా మరి తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కావయ్యా అన్న మాట ప్రకారంగా నివృత్తి మార్గ అంశాన్నే పదే 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 స్వామివారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండే ఉన్నాయి మార్గాలు. శుక్ల కృష్ణే గతిహీయేతే జగత శాశ్వతే మతే, శుక్ల కృష్ణే అన్నారు. ఒకటి తెల్లని మార్గము, ఒకటి నల్లని మార్గము. ఈ జగత్తులో శాశ్వతముగా ఉన్నాయి అన్నాడు. ఏకయాయాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః, ఒక మార్గం తిరిగి వచ్చేదిగా ఉన్నది, ఒక మార్గం తిరిగి రాకుండా ఉండేది అని అన్నారు. కాబట్టి శుక్ల కృష్ణే నల్లటి మార్గము, తెల్లటి మార్గం. కనుక నివృత్తి మార్గం లోనికి పోయేది తెల్లటి మార్గం, బయటికి పోయేది నల్లని మార్గం. అజ్ఞాన సంబంధమై ఉన్న మార్గము, జ్ఞాన సంబంధమై ఉన్న మార్గము. అనాత్మ సంబంధమై ఉన్న మార్గము, ఆత్మానుభవము సంబంధమై ఉన్న మార్గము. ఒకటి విషయ సంబంధమై ఉన్న మార్గము, ఒకటి ఆత్మ యొక్క స్వరూపానుభవాన్ని పొందింపజేసే మార్గము. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం, ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం స్పష్టముగా స్వామి చెప్పారు. ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి మార్గాలు రెండే ఉన్నాయి, ఇంకా మార్గాలు అనేటువంటి లేవు. బయటికి పోయే మార్గము, లోనికి పోయే మార్గము. అది అందువల్ల బయటికి పోయే మార్గాన్ని గురించి మనకు తత్వశాస్త్రం అనేది ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయటికి పోయే మార్గం ఆల్రెడీ ప్రకృతి ద్వారా ప్రసాదింపబడింది, సర్వమానవులకు వచ్చేసింది. పరాంచిఖాని వ్యతృణత్తో స్వయంభూ, పరాంచిఖాని ఈ బయటికి పోయే విధానం అంతా కూడాట వ్యతృణత్తో స్వయంభూ, సృష్టి కార్యక్రమంలోనే అందరికీ వచ్చేసిన విధానము. కనుక బయటికి పోయే విషయంలో గురువులను ఆశ్రయించి అదే వినాల్సిన అవసరం లేదు, దానికోసం ఉపదేశాలు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టుకతో పెట్టిన వెన్న విద్య బయటికి పోయే మార్గము. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ బహిర్గతంగా ప్రవృత్తి మార్గంగా పోయేటువంటిది అందరికీ ఉన్నది. అది ఇంద్రియముల యొక్క ఆశ్రయం ద్వారా అందరికీ అలాంటి మార్గం సిద్ధిస్తుంది, ఏర్పడుతుంది. మరి నివృత్తి మార్గం లోనికి పోయేది అని చెప్పనంటే అది ఒక శ్వాస ఆశ్రయం ద్వారానే లోనికి పోయే మార్గం ఏర్పడుతుంది. దీన్నే పరమాత్మ శుక్ల కృష్ణే గతి కియేతే అన్నారు.
ప్రవృత్తించ నివృత్తించ అన్నారు. అందుచేత ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ మరి మోక్షాన్ని అపేక్షించే వాళ్ళు ఉంటే ఏమి లేదా ఆత్మ యొక్క దివ్యానుభవాన్ని ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉంటే, మాకెందుకండి ఆత్మ యొక్క దివ్యానుభవం, దానివల్ల మాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, మాకు అంతగా అది అవసరమా అనేటువంటి భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోకంలో అందరూ కూడా ఆత్మ యొక్క సంబంధ అనుభవాన్ని అపేక్షించి ఉన్నారు. ఆత్మ యొక్క సంబంధం అంటే ఏమిటి? ఆత్మ అనేటువంటిది పారమార్థిక వస్తువు, పారమార్థిక తత్వం. దాని యందు ఉన్నాయి ఆనంద లక్షణము, సుఖ లక్షణము, పరమశాంతి అనేటువంటివన్నీ కూడా దాని నెలకొని ఉన్నాయి. అందుచేత మరి లోకంలో అందరూ కూడా ఆత్మనే అపేక్షించి ఉన్నారు. నువ్వు కోరుకునేటువంటివి సమృద్ధిగా నీకు రావాలని చెప్పానంటే నువ్వు ఆత్మ యొక్క అనుసంధానాన్ని పొందితేనే నీకు పరమశాంతి. ఈ మాటలు మీ పైన వచ్చాయిగా, ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి అని చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారంగా మరి లోకంలో అందరూ కూడా ఆత్మ యొక్క దివ్యానుభవం కోసంగానే పరితపిస్తూ ఉన్నారు. దానికోసంగానే అన్ని పాటలు పడుతూ ఉన్నారు, అన్ని శ్రమలు చేస్తూ ఉన్నారు. దేనికోసం అయ్యా నువ్వు చేసేవన్నీ కూడా? శాంతిగా ఉండటానికి అంటాడు, ఆనందంగా ఉండటానికి అంటాడు, సుఖంగా జీవించడానికి. ఆ సుఖము, ఆనందము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క స్వరూపత లక్షణాలు. అలాంటి యొక్క దివ్యమై ఉన్నటువంటి ఆనందాన్ని జీవితంలో ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళ విషయం ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తస్య కృతేన అర్థ నా కృతేన. ఏమీ ఆశించరు, అవసరం లేదు. ఎందువల్లంటే స్వరూపస్థితిని పొందారు, సమృద్ధిగా పొందారు. కాబట్టి అలాంటి వారికి ఇక ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. లోకంలో సాధారణంగా వ్యక్తులు ఏం చేస్తారంటే ఎన్నో సత్కర్మలు, యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇవి సామాన్య స్థాయిలో ఉన్నటువంటి వారికి అవసరం, తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. ఎవరైతే మరి దివ్యమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి పొందినటువంటి వానికి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, నా ఏవ తస్య కృతేన అర్థ నా అకృతేన కశ్చన. కాబట్టి వాడు చేసినందువల్ల ఆశించే ఫలితం ఆయనదేం లేదు. ఒకవేళ చేయకపోయినా కానీ ఆయనకు వచ్చేటువంటి యొక్క నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆయన ఏమి కూడా విధి విధానం లేనటువంటి వాడు, సమస్త నియమాలకు అతీతుడై ఉన్నటువంటి వాడు. మీకు ఆ పై శ్లోకంలో కూడా తస్య కార్యం నవిద్యతే పరమాత్మ పై అన్నాడు 17వ శ్లోకంలో. ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మ యొక్క తృప్తిని, ఆత్మ యొక్క సంతుష్టిని ఆత్మలో రమించేటువంటి వాడికి తస్య కార్యం నవిద్యతే, వాడు చేయాల్సిన కార్యం ఇంకేమి లేదని చెప్పి అన్నాడు. ఇది ఒక బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి అంశము. ఒకవేళ మనం కూడా పైన చెప్పినటువంటి యజ్ఞచక్రాన్ని అనువర్తించినట్లయితే మనకు కూడా ఈ స్థితి ఉంటుంది. మనకు కూడా ఏవి కూడా ఇంకేమి విధి విధానాలు అనేటువంటి ఏమి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు నియమాలు ఏ యొక్క బ్రహ్మచర్య సంబంధ ఆచరణలు ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మరి ఏవి కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. పూజలు కానీ, జపాలు కానీ, ధ్యానాలు కానీ వాళ్ళకి లేవని చెప్పని అన్నారు. కాబట్టి మునర్లు మానేయమని చెప్పిన అర్థం కాదు ఎక్కడ. సో అని చెప్పారు ఎక్కడ, అకృతేన
చేయకపోవటం వల్ల అర్ధ, కృతేన చేయటం వల్ల అర్ధ ప్రయోజనాన్ని అపేక్షించే విధానం నాయేవ లేదు. అకృతేన చేయకపోవటం వల్ల వచ్చేటువంటి నష్టమేమి లేదు. సర్వభూతేషు సమస్త భూతములను ఆశ్రయించి పొందాల్సినటువంటి ప్రయోజనం కూడా ఏమి లేదు అనే విధానాలు చూసినప్పుడు సామాన్య మానవులు గ్రహించినట్లయితే వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాళ్ళకి సామాన్య వాళ్ళ గురించి చెప్పిన మాట కాదు, ఇది స్వరూప అనుభవం, ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి, ఆత్మలో రమించేటువంటి విధానం రావాలని చెప్పి అన్నారు. అది మరి ఎవరికి వస్తుందయ్యా అంటే ఎవరు యోగ సమాధిని పొంది ఉంటారో వాళ్ళకుండే లక్షణం ఇది. మనశూన్యం, ప్రభాశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం, సమాధిస్తస్య లక్షణం అని ఉత్తరగీతలో స్వామి చెప్పిన మాట. కాబట్టి ఆ యోగ సమాధి అనబడేటువంటి బ్రాహ్మీ అనుభవం సాధారణంగా ఇది అంత తేలికైన విషయం కాదు. ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. దానికోసముగానే జీవితాన్ని చక్కగా వినియోగించుకోమని చెప్పేసి అనే మాట పరమాత్మ బోధిస్తున్నటువంటి అంశం. నిరంతరంగా దాన్ని ఆచరించుకుంటూ పోయేటువంటి వారికి అచరకాలంలో అది ప్రాప్తిస్తుంది. అది అందుచేత మానవులు మరి ఈ జీవితంలో, మానవ జీవితం మరి దాంట్లోనే మనం ఈ స్వరూపానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆత్మస్థితి ఏమి, ఆత్మ సంతృప్తి, ఆత్మ ఆనందం, అవన్నీ ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి చేతనము, సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమే మనలో కూడా ఆత్మగా అది పిలువబడుతూ మనలో ఉన్న చేతనముగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఆత్మ చేతనము, దాని ఆత్మ అన్నారు, దాన్నే పరమాత్మ అన్నారు, బ్రహ్మము అన్నారు. కాబట్టి పేర్లు వేరైనా వస్తువు మాత్రం ఒకటే. ఘటాకాశము అన్నా, మఠాకాశము అన్నా, గృహాకాశము అన్నా, మేఘాకాశము, ఇట్లా ఉపాధులను బట్టి ఆయా పేర్లు వస్తాయి. ఘటం ఉండటం వల్ల ఘటాకాశం అంటారు, గృహం ఉండటం వల్ల గృహాకాశం అంటారు, మేఘం ఉండటం వల్ల మేఘాకాశము అంటారు. అట్లా ఉపాధులను బట్టి పేర్లు వస్తాయి తప్ప ఉపాధులు లేకపోతే ఏముంటుంది అంటే మహాకాశమే ఉంటుంది. ఆ ప్రకారంగానే మరి సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము, దాన్నే పరమాత్మ అన్నారు. అనగా మాయా ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని పరమాత్మ అంటారు. అలానే అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి చేతనాన్ని ఆత్మ అన్నారు. కాబట్టి మన దేహములో ఉన్న ఉపాధిని అవిద్య అంటారు, ఈశ్వరుని యందు ఉన్నటువంటి ఉపాధిని మాయా అంటారు. అందుకే స్వామివారు కూడా మమ మాయా దురత్యయ అంటాడు. మమ మాయ, మమ అంటే నా యొక్క మాయ అన్నాడు. అది ఈశ్వరుని యందు ఉన్నటువంటి ఉపాధి, దాన్ని మాయా అంటారు. మనలో ఉన్నటువంటి ఉపాధిని అవిద్య అని చెప్పని అంటారు. అవిద్యోపాధికో జీవ అంటారు. అవిద్య ఉపాధిని బట్టి జీవ అనే పేరు ఏర్పడుతుంది. ప్రస్తుతం మన అందరం కూడా మరి చూసినట్లయితే జీవభావంలో ఉన్నాం. అవిద్యోపాధికో జీవ, అవిద్యా సంబంధమై ఉన్న వ్యవహారమే కొనసాగుతూ ఉన్నది. అవిద్యా సంబంధమై ఉన్న వ్యవహారము అన్నా, అజ్ఞాన సంబంధమై ఉన్న వ్యవహారము అన్నా, దేహేంద్రియ సంఘాత సంబంధమై ఉన్న వ్యవహారం అన్న ఒకటే. ఈ ప్రకారంగా ఉన్నంత వరకు అవిద్య అనే ప్రభావం కలిగి ప్రవర్తించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మన శరీరములో ఉన్న చేతనాన్ని ఆత్మ అన్నారు. పరమేశ్వరుడు, శివుడు, మాయా సమన్వితుడై ఉన్నటువంటి ఈశ్వరునిలో ఉన్న చేతనాన్ని పరమాత్మ అంటారు. అంతటా నిరుపాధికమై ఉన్న చేతనాన్ని దాన్ని బ్రహ్మము అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారంగా ఉన్నది ఒకటే. ఆ ఒక్కదానికే ఉపాధి భావాన్ని బట్టి వేరే వేరే పేర్లు చెప్తూ ఉన్నాం. కాబట్టి మన ఉపాధి అవిద్యా ఉపాధి. అది ఆ ఉపాధి ఉన్నంత వరకు దాంట్లో ప్రత్యేగాత్మ అనే పేరుతో పిలువబడుతున్న విధానము. అట్టి ఆ స్వరూప ప్రత్యేగాత్మ యొక్క స్వరూప అనుభవాన్ని పొందమని
మా మహాత్ములందరి ప్రబోధములు. ఏమి ఈ లోకంలో ఎంతోమంది సాధు మహాత్ములు ఉన్నారు, యతీశ్వరులు, పండితులు, జ్ఞానులు, యోగులు, ఋషులు, తత్వవేత్తలు, అనేక మంది మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అందరి యొక్క మాట ఒకటే. ఉపనిషత్తులు గమనించండి, 108 ఉపనిషత్తులుగా చెప్తారు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయాది ఉపనిషత్తులలో మహాత్ములందరూ కూడా ఒకే ఒక్క తత్వ అంశాన్ని వాళ్ళు ప్రతిపాదన చేశారు. కాబట్టి ప్రకారముగా మనం మన జీవితాన్ని ఉద్ధారకం చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందే విషయంలో సాత్విక మార్గాన్ని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామి గారు చెప్పిన మాట ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడికి తస్య కార్యం నవిద్యతే, వానికి ఎలాంటి యొక్క విధి విధానం లేదని చెప్పని అంటూనే మళ్ళీ 18వ శ్లోకంలో నైవ తస్య కృతేన అర్థ, కాబట్టి వాడు ఏమైనా చేసినందువల్ల వాడు పొందాల్సిన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఆశించిన ప్రయోజనం ఏమి లేదని చెప్పని అన్నారు. అకృతేన చేయకపోవటం వల్ల ఏమైనా వచ్చే నష్టం ఏమన్నా ఉందా అని చెప్పనంటే అది కూడా లేదు అని చెప్పని అన్నారు. ఎందుకని చెప్పనంటే వారు మరి వాళ్ళ కోసముగా చేయాల్సిన విధానం ఏమి లేదు. లోకహితార్థమై వాళ్ళు ఆచరించేది ఏమన్నా ఉంటే ఆచరిస్తారు, అంతవరకే. తత్వజ్ఞానులు లోకహితార్థమై వాళ్ళు చేసేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసముగా చేసేటువంటి ఏమి కూడా ఉండవని చెప్పి స్వామి చెబుతున్నమాట ఇక్కడ 18వ శ్లోకంలో. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్త హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుష. తస్మాత్ అంటే ఆ కారణం చేత అనగా పైన చెప్పారు కదా స్వామివారు. ఏది ఆత్మ యొక్క అనుభవం మీకు భగవద్గీతలో అసలు గీత సాధారణంగా పోయే లెక్కంతా కూడా మీకు స్వామివారు ఆత్మజ్ఞానమే బోధిస్తూ ఉన్నారు, బ్రహ్మజ్ఞానమే బోధిస్తూ ఉన్నారు. అందుకే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అన్నారు. బ్రహ్మ విద్య భగవద్గీత అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మము అని చెప్పనంటే ఆనందమయ. బ్రహ్మం అనేది మీరు గమనించండి, అది ఆనంద స్వరూపముగా చెప్పారు. ఆనందం బ్రహ్మేతి విజానాత్, ఆనందాత్యేవ ఖలు యమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ. ఆనందం బ్రహ్మేతి విజానాత్, ఆనందమే బ్రహ్మముగా వ్యజానాత్ తెలుసుకొనవలసి ఉన్నది అన్నాడు. ఆనందం బ్రహ్మేతి విజానాత్, ఆనందేన జాతాని జీవంతి, ఆనందేన ఆనందము చేతనే జాతాని పుట్టినటువంటి జీవులన్నీ కూడా జీవంతి జీవిస్తూ ఉన్నాయి. ఎంత చక్కగా ఉంటాయి మాటలు ఉపనిషత్తులలో. కాబట్టి ఆ జాతాని అనగా పుట్టినటువంటి జీవులన్నీ కూడా ఆనందేన ఆనందం అనేటువంటి దానికోసంగా జీవిస్తూ ఉన్నాయి. ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ. కాబట్టి ప్రతి ప్రాణి, విశ్వంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరి ఆనందాన్ని అపేక్షించే అన్ని జీవులు జీవిస్తున్నాయి అని చెప్పినన్నారు. కనుక ఎవరినైనా మనం అడగండి, ఏవయ్యా నీకు ఆనందం కావాలా దుఃఖం కావాలా అని చెప్పినంటే ఏమంటారు వారు? ఆనందమే కావాలని చెప్పని అంటారు. ఎంతమందిని అడిగినా కానీ 100 మందిని అడుగు, 1000 మందిని అడుగు, 1,00,000 మందిని అడుగు, అందరూ ఒకే మాట చెబుతారు, నాకు ఆనందమే కావాలి. దుఃఖాన్ని ఎవరో కూడా జీవితంలో అపేక్షించేది ఉండదు. ఎందువల్ల అందరూ ఆనందాన్ని కోరుకోవడం గల కారణము అని చూసినట్లయితే అందరూ ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి స్వరూపత లక్షణం వాళ్ళు అపేక్షిస్తూ ఉన్నది. తాము ఏ యొక్క ఆత్మయ ఉన్నదో, ఆత్మ యొక్క ఆనందమై ఉన్నదో అటు ఆనందాన్ని అపేక్షించే అందరూ తమ జీవితాలని జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆనందం బ్రహ్మ ఇది జనాత్ తెలుసుకొనవలయును. ఆనందేన జాతాన్ని జీవంతి, లోకంలో సకల జీవులు కూడా జీవంతి జీవిస్తూ ఉన్నాయి.
ఆనందం కోసంగా జీవిస్తూ ఉన్నాయి. ఆనందం ప్రయంతి అభిషం విశంతీతి. ఆనందం ప్రయంతి యంతి అంటే పొందటం. ఆనందం ప్రయంతి అభిషం విశంతి. విశంతి ప్రవేశిస్తున్నాయట. ప్రవేశనే అన్న ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి, ఆనందమునందే ప్రవేశిస్తూ ఉన్నాయి అన్నాడు. ఎలా ప్రవేశిస్తూ ఉన్నాయి అనే దానికి మరి మహాత్ములు నివృత్తి మార్గ విధానంగా ఉండి ఆనందం వైపుకు ప్రయాణం చేసి బ్రహ్మములో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మములో ప్రవేశించడమే ఆనంద ప్రవేశమవుతుంది. గమనించాల్సిన అంశము. ఆనందం ప్రయంతి అభిషం విశంతి. ప్రవేశనే. చూడండి, పగలంతా వ్యవహారం చేస్తారు కదా, రాత్రి అయిందా అంటే ఏం చేస్తారో చెప్పండి. ఇక అందరూ కూడా ఆనంద డోలికలలో మునుగుతూ ఉంటారు. అందుకే దాన్ని రాత్రి అన్నారు. ఏమిటయ్యా రాత్రి అంటే? రంజయతి ఇది రాత్రి. రంజయతి రంజింపజేస్తుంది రాత్రి. కనుక పగలంతా కూడా అనేక వ్యాపారాలు, వ్యవసాయములు, ఉద్యోగములు, అవి ఇవి అనే కార్యాలలో మునిగిపోతారు. ఇక చీకటి పడిందా అంటే మొత్తం పనులన్నీ బంద్ అయిపోతాయి. ఇక అందరూ చక్కగా తుష్టిగా భోంచేస్తారు. ఇక ఆ తర్వాత ఆనంద రసామృతాల్లో మునుగుతూ ఉంటారు. రంజయతి ఇది రాత్రి. రాత్రి అంటే రంజింపజేసేది అని అర్థం. ఆ ప్రకారంగా మరి రంజింపబడతారు, ఆనందపడతారు, సంతోషపడతారు. అభిషం విశంతి. చివరికి ఆనందంలో ప్రవేశిస్తూ ఉన్నారని చెప్పిన అన్నారు. మరి ఆ తర్వాత మనసు అనేది నివృత్తి మార్గంగా లోనకు పోయి మరి ఆ లోపల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమిస్తాయి. గాఢ సుషుప్తిలో ఏమీ ఉండవు. ఎట్లా ఉందా నిద్ర? ఆహా, ఎంత బాగా పట్టిందండి, ఎంత హాయిగా ఉన్నది, ఎంత ఆనందంగా ఉన్నాను. అందువల్ల సుఖనిద్ర, సుఖరాత్రి అంటారు. శుభరాత్రి అంటారు కదా, శుభరాత్రి అని అంటూ సుఖనిద్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. సుఖనిద్ర ప్రాప్తిరస్తు అదొక వరం అన్నమాట. అది చాలామందికి చక్కగా ఉంటుంది. కొద్ది మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ప్రాప్తి అంశగా రాత్రి అంతా మేలుకొని అడితిరిగి నానా తంటాలు పడి అవస్థపడే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. కానీ సకాలంలో వాళ్ళకి చక్కగా ఆ సుషుప్తి అనేది ప్రాప్తించే విధానం ఉన్నది. అది చాలా ఆరోగ్యకరము, ఆనందకరము. అందువల్ల మీకు ఆ రాత్రి అనే మాటే రంజయతి ఇది రాత్రి. రంజింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషింపజేస్తుంది. అన్ని వ్యవహారములన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది. పగలంతా ఎంత టెన్షన్ పడతావో, ఎంత దిగులు పడతావో, బాధపడతావో, వేదన పడతావో, పరుగులు తీస్తావో, ఉరుకులు చేస్తావో, ఎన్నో ఉంటాయి. ఇక రాత్రి కనుక మరి రాత్రిలో ప్రవేశించావంటే, లోనకు పోయావంటే లోపల ఏమున్నాయి? మొత్తం బయటే ఉన్నాయక. లోపలికి పోతే లోన కేవలం రంజయతి, ఆనందయతి, అభిషం విశంతి, ఆనందంలో ప్రవేశిస్తున్నారట. రాత్రి అయ్యిందంటే అందరూ కూడా వారి వారి పక్కలు సర్దుకొని సుఖనిద్ర ప్రాప్తి కోసముగా అన్ని ప్రయత్నాలు చేసుకుని చక్కగా ప్రశాంతముగా రెండు కనులు ముకులించి వారు యోగ సమాధికి పోయినట్లుగా మరి నిద్రా సమాధికి వెళుతూ ఉన్నారు. దాని శంకరాచార్యుల వారు కూడా నిద్రా సమాధి స్థితి అని చెప్పుకొచ్చిన అంశం ఒకటి ఉన్నది. చాలామంది డౌట్ ఈ విషయంలో. నిద్రా సమాధి స్థితి, నిద్ర ఎట్లా సమాధి అవుతుందయా అంటూ ఉంటారు. కానీ శంకరుల వారు నిద్రా సమాధి స్థితి అని కూడా మరి వర్ణన చేశారు. ఎందుకంటే మహాత్ములు ధ్యానం ద్వారా ఏ యొక్క స్థితిని పొందుతూ ఉన్నారో అలాగా ఉన్నటువంటి స్థితి గాఢ సుషుప్తి కాబట్టి దానిని నిద్రా సమాధి స్థితి, అది ఒక సమాధిగాని పోల్చారు.
కనుక యోగ సమాధిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు పనిచేయవు. అట్లా సుషుప్తి అవస్థలో కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏం పనిచేయట్లేదు. నిజంగా అలాంటి ఆ స్థితి అనేది భగవంతుడు ఒక ప్రక్రియ విధానంగా ఏర్పాటు చేశాడు. దాని ద్వారా తన యొక్క ఆనందాన్ని వాళ్లకు ఆ నిద్రా సమయంలో అందిస్తూ ఉన్నాడు. తాను ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి యొక్క భగవంతుడు మరి నిద్ర అనేటువంటి యొక్క అంశాన్ని కల్పించి మరి ఆ నిద్ర అనే ఉపకరణాన్ని పొందినటువంటి వాళ్ళు దాని ద్వారా దేహము నుండి ముందు విడబడతారు. దేహం మొత్తం జడమైపోతుంది, దేహ స్పర్శ పోతుంది. ఆ తర్వాత కర్మేంద్రియాలు మెల్లగా సన్నగిలుతాయి, జ్ఞానేంద్రియముల వేగం కూడా తగ్గిపోతుంది, అంతరేంద్రియాలు కూడా నిద్రకు వెళ్ళిపోతాయి. ఇట్లాగా ఒక ప్రక్రియ భగవంతుడు సకల మానవులకు ఆయన ఇచ్చినటువంటి ఒక వరం. నిద్ర అనేది ఒక వరం. అది తీసుకుంటేనే శరీరానికి శక్తి వస్తుంది, శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అన్ని కార్యములు చేయడానికి సమర్థవంతంగా ఉంటుంది. ఇన్ని వస్తున్నాయి నీ నిద్ర అనేటువంటి అంశం ద్వారా. ఒక్కరోజు నిద్ర పోకుండా తెల్లవారు కూర్చో, ఆ తెల్లారి నీకు ఎట్లా ఉంటుందో చూడు, ఆ పరిస్థితి అర్థమవుతుంది. ఇది సృష్టి క్రమంలో భగవంతుడు రాత్రి పగలు అనేటువంటి ఏర్పాటు చేసి పగటి సమయంలో వ్యవహారం అనేటువంటిది కొనసాగించుకుంటూ రాత్రి సమయంలో విశ్రాంతి అనేటువంటి అంశాన్ని ప్రసాదించాడు. అట్టి ఆ విశ్రాంతి ఏమిటంటే తన వద్దకు జీవుల్ని రప్పించుకోవటము. సుషుప్తి అనబడేటువంటి అంశం ఏంటంటే సమస్త జీవులను తమ వద్దకు ఆయన గారు రప్పించుకుంటూ ఉన్నాడు, తన వద్దకు చేర్చుకుంటూ ఉన్నాడు. అలాగా చేర్చుకొని తన యందున్నటువంటి యొక్క ఆనందాన్ని ఆ జీవులకు పంచుతూ ఉన్నాడు. ఆనందాన్ని పొందినటువంటి వారే ఉదయం మళ్ళా లేచి చక్కగా శక్తివంతంగా పనిచేస్తారు, అన్ని కార్యాలు పనిచేస్తారు, చాలా ఉల్లాసంగా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉండే విధానం ఏర్పడుతుంది. ఎవరైతే భగవత్ సన్నిధికి సుషుప్తి అవస్థ ద్వారా పోయి వచ్చి ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందమే. ఇది కొంచెం గమనించండి, అందరూ కూడా చెప్పేటువంటి విషయాలు. ఇది ఆత్మజ్ఞాన తత్వం కాబట్టి స్వామివారు భగవద్గీతలో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడనే విషయాన్ని మనం మనసు పెట్టి చూడగలిగితే మన చక్కగా అవన్నీ కూడా అర్థమవుతాయి. ఏదైనా మనం కూడా అలాంటి ఋషులు పోయినటువంటి, యోగులు పోయినటువంటి తత్వవేత్తలు అన్నారు, జ్ఞానులు అన్నారు, ఋషులు అన్నారు, మునులు అన్నారు, అనేక పేర్లు పెట్టారు. వాళ్ళు ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేసి దివ్యత్వాన్ని పొందారో మనం కూడా అలాంటి కోవలో చేరినటువంటి వాళ్ళం అవుతాం. కొంతైనా మనం ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు చక్కటి అవకాశం మనకి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అది అందువల్ల పరమాత్మ తస్మాత్ ఆసక్తః సతతం కార్యం కర్మ ఆచరా అని అందరికీ కూడా ఒక సాధన అంశాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. తస్మాత్ ఆ కారణం చేత అన్నప్పుడు మీరు పై శ్లోకాల నుంచి మొత్తం రావాలి. ఆ పై శ్లోకాల నుంచి వస్తే మీకు అది అర్థమవుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది ఒక యజ్ఞ సంబంధమైన అంశము కాబట్టి అంశాన్ని తర్వాత కాలంలో కూడా ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ వచ్చిన స్వామివారు ఇక్కడ తస్మాత్ ఆ కారణం చేత త్వం నీవు కూడా ఆసక్తుడవై, సక్తత అంటే వాటితో కూడి ఉండటం, సక్త అంటే ఉండటం, అసక్త అంటే నా సక్త అసక్త, వాటితో సంబంధం లేకుండా ఉండటము. ఎప్పుడు సతతం ఎల్లప్పుడు
సతతం కార్యం కర్మ ఆచర, కార్యం చేయదగు కర్మయోగమును ఆచర, ఆచరింపుము అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ధ్యాన కర్మ, వ్యవహార సంబంధమైన కర్మ కాదు, ధ్యాన కర్మ. దాన్నే కర్మయోగము అన్నారు. ఈ అధ్యాయం పేరే కర్మయోగం. ఇంకా అక్కడ పైన పెట్టిన తర్వాత కింద పెట్టాల్సిన అవసరం లేదు. కర్మ అంటే సారు, కర్మయోగం గ్రహించుకోవాల్సిందే. ఈ ప్రకారంగా మనస్సుని పరమాత్మకు అర్పించటము. పరమాత్మ అంటే ఎట్లా ఉంటాడండి? ఏమి? పరమాత్మ ఇంద్రియ అగోచరుడు, నేత్రాది ఇంద్రియాలకైనా అందడు. ఆయన భగవంతుడు అని అర్థం. ఆయన కంటికి గోచరింపబడడు, అవ్యక్తముగా ఉంటాడు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. లోకాల చీకట్లు బోకార్ప రవిచంద్ర, దీపాల గగనాన త్రిప్పేడయా, లక్షలాదిగా ఉన్న నక్షత్రముల నెల్ల నేలరాల్పక మింట నిలిపేడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపించేవాడు కాదు. ఆ విధంగా మరి ఇప్పుడు చూడండి, గాలి ఉందా అంటే ఉందా అంటాం, కనబడుతుందా? కనపడటం లేదు. ఆకాశం ఉందా అంటే ఉందా అంటాం, కనబడుతుందా అని కనపడటం లేదు. కాలం ఉన్నదా అంటే కాలం ఉన్నది అంటారు, కనబడుతుందా? కనపడటం లేదు. కనపడకుండా అవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ మనం ఉన్నాయని చెప్పి అంటున్నాంగా. గాలి కనబడుతుందా? కనపడలా. లేదా? ఉందండి అంటారు. కాలం కనబడుతుందా? కనపడలేదు. లేదా అంటే ఉన్నది అంటారు. మరి ప్రాణం కనబడుతుందా? కనపడలా. లేదా అంటే లేదంటారా? ప్రాణం ఉందండి అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడు మన కంటికి గోచరించేవాడుగా కాదు, జ్ఞానానికి గోచరిస్తాడు. అది అందుచేత ఆ ప్రకారం చాలామంది ప్రశ్న వేస్తారు, దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి అంటారేంటి కాదు. ఉన్నాడండి కానీ నువ్వు చూసావా అని చెప్పాడు. నేను చూడలే అంటాడు వీడు. ఇలాగా లోకంలో ఒక అమాయక విధానాలకు సాగేటువంటి విచారణ. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడు ఉన్నాడు. నువ్వు చూసావా? పని నువ్వు చూస్తావా? నువ్వు చూడు, గాలి చూడు, కనబడుతున్న గాలి చూడు, కనబడదు. మరి లేదా? ఉన్నది. ఆ ప్రకారంగా మనలో కనపడకుండా ఉన్నటువంటి ఇంద్రియ గోచరం కానటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అట్టి ఆత్మ యొక్క సాకార ఆకారమై ఉన్నటువంటి భగవంతుడు ఈశ్వరుడు మనలో హంస, ఆయన్నే కాలము అన్నారు. ఎవరికైతే శ్వాస ఉన్నదో వాళ్ళకి ఇంకా కాలం ఉన్నట్లు. ఎవరి యొక్క దేహములో శ్వాస ఆగిపోయిందో వాళ్ళ కాలగతులయ్యారు, కాలం తీరిపోయింది అంటూ ఉంటారు. కాబట్టి ప్రకారంగా రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి శ్వాస అది కాలం. ఆ కాలస్వరూపుడే భగవంతుడు. కాలాయ నమః, కల వికరణాయ నమః అని మనకి పరమేశ్వర పంచముఖాలలో ఒక ముఖం వస్తుంది. కాలాయ నమః, కల వికరణాయ నమః అనే విధాయకాలకి. కాలస్వరూపుడు భగవంతుడు అని.
అందరి శరీరాలలో ఈ శ్వాస అనేటువంటి రూపముగా ఆయన గారు సంచారం చేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. ఆ శ్వాస అనేది ఉన్నంత వరకే ఈశ్వరానుగ్రహం. ఏనాడైతే శ్వాస ఆగిపోయిందా ఆనాడే నీకు ఈశ్వరానుగ్రహం తొలగిపోయింది. ఇక నీ విశ్వంలో ఉండటానికి అవకాశం లేదు. విశ్వములో అంటే ఈ దేహములో, ఈ దేహముతో ఉండే అవకాశము లేదు. కనుక ఈ సాకార పరమాత్మ శ్వాస అనే శ్వాసగా పిలిచే దాన్ని హంస, సోహము అని చెప్పని అంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ గమాగమనం సంచారం చేస్తూ ఉన్నటువంటి ఆ శ్వాసయే కాలస్వరూపము. ఆయన ఈశ్వరుడు అంటారు. ఈశ్వరానుగ్రహము. ఆ శ్వాస ఉన్నంత వరకు నీకు ఈ విశ్వంలో సంచారం చేయవచ్చు, అందరితో కలిసిమెలిసి వ్యవహారం చేయవచ్చు, అందరితో ప్రేమగా ఉండండి, ఆశ్చర్యంగా ఉండండి, మమకారముతో ఉండండి, ప్రేమతో ఉండండి, మంచిగా ఉండండి, మంచి సంబంధాలు పెంచుకోండి, మంచి భావన చేయండి, అందరినీ కూడా మంచిగా భావించండి, మంచినే మాట్లాడండి, ఇతరుల గురించి మంచి చెప్పండి, మంచి ప్రేమతో పంచుకోండి. ఎందుకంటే ఈ విశ్వంలో కొద్ది రోజులు మాత్రమే ఉండిపోయేటువంటి విధాయకాలుగా వచ్చాము. ఉన్నంత వరకు ఇలాంటి విధానంగా ఉన్నట్లయితే ఏదైనా మంచిగా మన యొక్క జీవన విధానం కూడా సాగే అవకాశం ఉంటుంది. ఉండేది కొద్ది కాలం మాత్రమే, శాశ్వతంగా ఎవరో కూడా ఉంటాం. ఇక్కడ అవకాశాలు పరమాత్మ ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా ఆయన ఆజ్ఞ అయిపోయిందా అని చెప్పనంటే ఆ పూటతో సెలవు పూసుకెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక దేహము నుంచి నిష్క్రమించావు అని చెప్పనంటే ఎవరితోనూ సంబంధాలు లేవు. భార్య, బిడ్డలు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, ఇతర పరివారాలు ఎవరితోనూ నీకు సంబంధాలు అనేటువంటి విషయంలో లేవే. వెళ్ళిపోయిన తర్వాత మరలా అక్కడ పోయిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఉపయోగాలు లేవు. ఒకవేళ అక్కడ ఏమన్నా వాడికైనా జ్ఞానోదయం కలిగి అరే నేను దేహంతో ఉన్నంతకాలం ఎవరిని ప్రేమించలేకపోయానే, ఎవరిని కూడా మంచిగా చూడలేకపోయానే, ఎవరిని కూడా మంచిగా వాళ్ళని భావించలేకపోయానే, అందరితో వైరాలు పెంచుకున్నాను, విద్వేషాలు పెంచుకున్నాను, అనవసరంగా వాళ్ళతో గొడవలు పడ్డాను, ఎంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ఇవన్నీ కూడా ఒకవేళ దేహం పోయిన తర్వాత వాడికి ఏమన్నా ఈ పశ్చాత్తాపాలు పొందేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడినట్లయితే ఆడ చాలా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మానవులలో ఉన్న విధానం ఏంటంటే ఉన్నప్పుడు ఇలువ తెలియదు, పోయాక దాని ఇలువ వాడికి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఏదైనా కారణాంతరాల చేత అవయవాలు కోల్పోయారు అంటే ఆనాడు అర్థమవుతుంది ఆ అవయవం అనేటువంటిది ఎంత అవసరమై ఉన్నదో. కొంతమంది కండ్లు వాళ్ళు ఎట్లా ఏదో పొరపాటున పోగొట్టుకుంటారు, చూపు ఉండలేక. ఆ చూపు లేనప్పుడు దాన్ని గురించిన విధానంగా వాడు ఎంత పశ్చాత్తాపం చెందుతాడు, ఎంత బాధపడతాడు. మన శరీర భాగాలలో ఏదైనా కానీ కూడా పోయిందా అని చెప్పనంటే ఉన్నప్పుడు ఇలువ తెలియదు, పోయినాడు అర్థమవుతుంది వాడికి ఎంత బాధాకరమో వాడికి ఆ పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఈ యొక్క జన్మ అనేది ఉన్నది, దేహం అనేది ఉన్నది. కనుక ఈ దేహం అనేది భగవంతుడు ప్రసాదించాడు, ఈశ్వరానుగ్రహంతో ప్రాప్తించింది. దాని ద్వారా ఈ విశ్వంలో ఎంతోమంది ఈశ్వరానుగ్రహంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ఆత్మభావనగా మెలగమని చెప్పని శాస్త్రం బోధిస్తూ ఉన్నది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవ చ నిర్మమః నిరహంకారః. నిరహంకారుడవై నిర్మమకారం లేనటువంటి వాడవై అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతముల పట్ల ద్వేషభావం లేకున్నటువంటి వాడవై ప్రేమించగలుగు, అందరి చేత ప్రేమింపబడు, అందరినీ మంచిగా భావించు, నువ్వు కూడా అందరి చేత మంచిగా భావింపబడు, అందరిలో మంచిని చూడు, ఆత్మను చూడు, అందరిలో సౌమ్యత కలిగి ఉండు. ఇలాంటి గుణాలు అనేటువంటివన్నీ కూడా నీకు చాలా మనశ్శాంతిని ఇస్తాయి, జీవితానికి తృప్తినిస్తాయి, హాయిని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. పోయేనాడు కూడా సంతోషముగా అందరికీ నమస్కారం పెడుతూ వెళ్ళిపోవచ్చు. జీవితకాలం అంతా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళెట్లా వీళ్ళెట్లా అదెట్లా ఇదెట్లా వాడా అలాంటి వాడు వీడా ఇలాంటి వాడు ఎందుకు వచ్చిన తంట అంట ఇది.
ఎందుకు పెట్టుకున్నావు దీన్ని? దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? హృదయం పాడైపోతుంది, మనసు పాడైపోతుంది, ఇలాంటి వ్యక్తిత్వం పాడైపోతుంది. ముందు మనం చెడి కదా, పక్క వాళ్ళని చెరసాల్సి వస్తుంది. ఇంత అజ్ఞానముతో, ఇంత అవివేకముతో, ఇంత తెలియనితనముతో జీవిస్తున్నటువంటి జీవుల లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి జీవించాల్సినటువంటి విధానమే తెలియకుండా జీవించేస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి యొక్క జీవితాన్ని జీవించే వాళ్ళని చూసినట్లయితే ఇతర జీవులే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఇతర జీవులలో ఐక్యత ఉంటుంది చూడండి కావాలంటే. ఏమి పావురాలన్నీ ఒకసారి గుంపుగా ఉంటాయి, గోవులన్నీ మొత్తం కలిసి చక్కగా ఒకసారి మేస్తూ ఉంటాయి, చేపలని నీళ్ళల్లో అన్నీ కలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఒక ఐక్యత, ఒక ప్రేమ, అనురాగం, కలిసి జీవించటము, విద్వేషాలు లేకుండా ఉండటము, ఇలాంటి సామరస్య భావం చూసినట్లయితే నీకు మరి ఇతర జీవులలో చక్కగా నీకు అదంతా కూడా కనపడతా ఉంటుంది. అన్నీ ఒక గుంపులుగా ఉంటాయి. ఒక్కొక్క జాతి ఆ విధంగా కలిసి జీవించే విధానాలు. ఒక చీమ గనక ఎక్కడైనా బెల్లం మొక్క చూసిందా అని చెప్పానంటే అత్యంతం పరుగునా పోతుంది. మరి వాటికి ఉన్న భాష ఏమిటో తెలిసి సాగదు. మరి క్షణంలో వేలు చీమలన్నీ బారులు తీరి లైన్గా క్రమంగా ముందు చీమ ముందే ఉంటుంది, నెకాల చీమ వెనక్కే ఉంటుంది. ఏది పరుగు తీసి దాటుకుని పోవు. అంత క్రమంగా చక్కగా పోయి అన్నీ కూడా ఆ బెల్లం మొక్కను పట్టుకొని ఆహారం జూరుకుంటాయి. ఒక సామరస్యం, ఒక ఐక్యత, మన వాళ్ళందరూ, మన జాతి, సామరస్య భావం. ఇలాంటిది మనకి ఈ మానవ జీవితం ఎందుకు కొరవబడిందో, ఎంతో విజ్ఞానవంతుడు, సుజ్ఞానవంతుడు, ప్రజ్ఞానవంతుడు, ఎంత తెలివి గలవాడు, అది గలవాడు, ఇది గలవాడు, అన్నీ ఉన్నవాడు, ఇన్ని చెబుతారు. చివరకు చూస్తే వాడి జీవన విధానం అంతా కూడా అతలాకుతలం, ఆస్తావయాస్తాం. ఎవరైనా మంచిగా భావించే వాళ్ళు ఉన్నారేమో గమనించండి. పలానా వాళ్ళండి చాలా మంచి వాళ్ళండి, మంచి గుణం గలవాళ్ళు, ఉదార బుద్ధి గలవారు. అయ్యే చెప్పవా, నీ సొమ్మేం పోయింది? ఒకవేళ వాళ్ళు ఏదైనా ఉంటే ఉండవచ్చు, నీకు అవసరం లేదు. ఏమి కనుక అలాగా అన్ని జీవులను కూడా మంచిగా చూసి, మంచిగా భావించి, మంచిగా ప్రేమించే ఈ స్వభావాలు పెంచుకుంటే మనలో ముందు అది వస్తుంది కదా. మన మనస్సులో అలాంటి భావన వస్తుంది, మన మనస్సులో మంచి భావన ఏర్పడుతుంది, మన మనస్సుకి మంచి అనేది అలవాటు చేయటం అవుతుంది. అది మంచినే చూసే విధానం ఉంటుంది, మంచినే మాట్లాడే విధానం ఉంటుంది, మంచిగానే అందరితో ఉన్నట్లుగా ఉండే భావం ఏర్పడుతుంది. ఎవరిలో ఏవో ఉంటాయి, నీకు అవసరం లేదు. అవన్నీ తవ్వుకుని పైన పోసుకుని దాని అంతటిని కూడా చేసుకుని ఒళ్ళంతా పులుముకుంటే గబ్బుమయం అయిపోయేది ఎవరికి? చివరికి నీ మనస్సేక, నీ సూక్ష్మదేహమేక అయ్యేది. కనుక జీవితం భగవంతుడు ప్రసాదించాడు, ఉండమని చెప్పిన ఆయువు కూడా దీంట్లో ప్రసాదించాడు, ఆయువు పోశాడు, శ్వాస ఆడిస్తూ ఉన్నాడు. ఆ శ్వాసతో పాటు ఇంకా ముడిపడి ఉన్నటువంటి యొక్క మిగతా లంగ్స్, హార్టు, కిడ్నీసు, లివరు, గిరవు మొత్తం కూడా నీ కోసంగా శ్రమిస్తూ ఉన్నాయి. నిన్నేదో బతికించాలి, నిన్ను కొంతకాలం భూమి మీద ఉంచాలి, నిన్ను కాస్త జీవన విధానం కొనసాగించాలనేటువంటి తాపత్రయంతో, ఈశ్వరాజ్ఞతో అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అవన్నీ పనిచేసి నేను ఈ జీవితాన్ని ప్రసాదిస్తే నువ్వు ఆ జీవితం ఏం చేస్తున్నావు? ఇక్కడ మంచిగా ధ్యానం చేయవచ్చు, జపం చేయవచ్చు, సోహం భావ ఆ మార్గంలో ఉండవచ్చు, సత్సంగాలు చేసుకోవచ్చు, మహాత్ములకు ఏదైనా సేవ చేసుకోవచ్చు, మన జీవితం ఉపకార విధానంగా జీవింపజేసుకోవచ్చు. 10 మందికి ఉపకారం పడితే ఆ జీవితం ధన్యం. మన వల్ల 10 మంది ఆనందపడ్డారు, సంతోషపడ్డారు, మన వల్ల వాళ్ళు బాగుపడ్డారు అన్న దానికంటే మించింది ఏముందండి? కాబట్టి ఈ ప్రకారంగా ఒక సాత్విక కోణములో జీవించడానికి అది కూడా మనం కొంతవరకు అలవాటు చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే
ఆ జీవిత కాలంలో చాలా వరకు పోయింది ఇట్లాగే ఈ ఈ విద్వేషాలతో, కక్షలతో, వైరాలతో, కోపతాపాలతో, అసూయలతో. ఈ గుణాలు ఎందువల్లో మరి అర్థం కాదు కానీ బాగా పెచ్చు పెరిగిపోయి అవే వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అవే వ్యవహారం చేయడానికి గల కారణం అనేది చూసినట్లయితే మరి లోన ఉన్నటువంటి జీవుడు మలినోపాధితో ఉన్నాడు కాబట్టి ఈ మలినోపాధితో ఉండటం కారణముగా తమస్సు అని చెప్పి అన్నారు కదా. ఆ తమస్ సంబంధమై ఉన్నటువంటి మలిన సంబంధమై ఉన్న ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ కారణంగా ఉన్న వాని యందు ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలే వ్యవహారం చేస్తూ ఉన్నాయా అన్నటువంటి మాట. అదే చూడండి, మరి మహాత్ములుగా ఉన్నటువంటి వారు, మరి తపో సంపన్నులుగా ఉన్నటువంటి వారు, నిరంతరముగా నివృత్తి మార్గం ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళల్లో అవిద్యాదులు కొంత సన్నగిల్లుతాయి కాబట్టి శుద్ధ సాత్విక ఏర్పడుతుంది కనుక ఆ శుద్ధ సాత్వికాన్ని బట్టి వాళ్ళల్లో దైవీ సంబంధమై ఉన్న గుణాలు మరి వ్యవహరించే విధానంగా వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుచేత ఇలా వరకు అవగాహనతో ధ్యాన విధానాలుగా మలిన సాత్వికాల నుండి బయటపడి మరి మన జీవన విధానం, మన వ్యవహార విధానం కూడా మార్చుకోగలిగినట్లయితే మన మనస్సు పవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఆ మనస్సు అంతా మాలిన్యాలతోనే నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తస్మాత్ అసక్త సతతం, తస్మాత్ ఆ కారణం చేత నువ్వు కూడా ఆత్మోన్నతిని పొందాలంటే ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి, ఆత్మరతి పైన చెప్పినట్లుగా స్వామివారు అవన్నీ యొక్క విధానాలు మేము కూడా పొందాలండి అన్న అపేక్షలు ఒకవేళ ఉన్నట్లయితే తస్మాత్ ఆ కారణం చేత అసక్త అంటే వాటి యందు తగులు కొనకుండా ఉండాలని చెప్పిన అన్నాడు. తగులుకోవటం అంటారు కదా, లేదా వాటిలో మునిగిపోవటం, దానికి బాగా అతుక్కుపోవటం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా జీవన విధానము. ఎవరినైనా మంచిగా భావించి మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళు మీకు ఎవరైనా తటస్థించారా చూడండి. అసలు ఎవరైనా కనబడ్డారా అని చెప్పి అనగానే తవ్వకలు ఆరంభం చేస్తారు. ఏమిటి వాడి చరిత్ర, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, వాడు ఎలాంటి వాడు, ఏమిటి, ఇదంతా హిస్టరీ మొత్తం తవ్వకాలే. అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి కథలు ఆరంభం చేస్తారు. ఈ ప్రకారంగా మనం మన మనస్సుని చాలా వరకు మనమే పాడు చేసుకుంటున్న పరిస్థితి. ఇదంతా ఏమవుతుందంటే తర్వాత ఉందే కథ. ఎందుకంటే దేహం ఉన్నదిగా, ఈ చూశాడు ఈశ్వరుడు, వీడికి జీవితం ఇచ్చాం ఇంతవరకు సాలేక అనే ఉద్దేశంతో ఇక ఆ పూటతో శ్వాస కాస్త ముగింపు చేస్తాడు. ఇక ఆ శ్వాస కాస్త ఆగిపోయిందా అంటే ఇక ఈ గృహం ఖాళీ చేసి బయటికి పోవాల్సి ఉంటుంది. అంతే, గెట్ అవుట్. ఆ గృహం నుండి ఇక పరమేశ్వరుడు కూడా నెట్టి పారేస్తాడు ఆ పని. ఆ పోయిన తర్వాత అక్కడి నుంచి ఇక కర్మ సంబంధమై ఉన్న వ్యవహారం అంతా ముందే మూట కట్టుకొని ఉండటం కారణంగా ఇక ఆ తర్వాత పరిణామాలు ఆ జీవుడికి ఏ యొక్క మార్గాలు ఉన్నాయిగా, మార్గాలు 83,99,999 మార్గాలు ఉన్నాయి వీడికి. అది ఏం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. బహుదూరపు బాటసారికి బహు మార్గాలు ఉన్నాయన్నమాట. ఆ మార్గాలుగా పోవడానికి ముందుగానే మనం సమాచారం అంతా సమకూర్చుకున్నాం, లోన మూటగట్టుకు పెట్టుకున్నాం. కాబట్టి ఇక యథేచ్ఛగా పోవటం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక తస్మాత్ ఆ కారణం చేత అసక్త వాటి యందు సక్తత అనేది విడబడగలగాలి. విడబడటానికే నీకు మంచి మానవ దేహాన్ని ఆయన ప్రసాదించాడు, మంచిగా జీవన విధానాన్ని నీకు ఇచ్చాడు, బుద్ధిని ప్రసాదించాడు, తెలివిని ప్రసాదించాడు, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇంకా అనేక మంది సాధువుల్ని సాధువుల్ని, మహాత్ముల్ని, బ్రహ్మవేత్తలను అందరిని సకల శాస్త్రాలు ఇచ్చాడు. వాటిని బట్టి ఏదన్నా మన జీవితంలో ఒక చక్కటి మార్పును చేసుకుని మంచే చూస్తాము, మంచే వినటము, మంచే మాట్లాడటము, అందరితో మంచిగా ఉండటము,
మన వల్ల ఎవరికైనా ఏదైనా ఉపకారం కలిగే విధానాలుగా ఉన్నట్లయితే ఆ విధంగా వాళ్ళకి మనం సహాయపడే విధానాలుగా జీవించటం లాంటి విధానాలు చేసినట్లయితే చక్కగా వారి జీవితం ధన్యత పొందే అవకాశము, ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశము. గమనించండి, మన భారత భాగవతాదులే ఉదాహరణ. ఏమి మరి ఆ పాండవుల విషయం తీసుకోండి. వాళ్ళు ఎవరిని కూడా హింసించేటువంటి విధానం కాదు, అందరిని మంచిగా భావిస్తారు, అందరిని మంచిగా మరి మాట్లాడతారు, ఇవన్నీ కూడా మంచి వ్యవహారం ఉన్నది. కాబట్టి పాండవులు భగవంతునికి ప్రీతిపాత్రులయ్యారు. పరమాత్మయే స్వయంగా అన్నాడు కదా, భక్తోసి మే సఖాచేతి, నీవు నాకు భక్తుడువురా, నీవు నాకు స్నేహితుడువురా అని పరమాత్మే అంటాడు. కాబట్టి భగవంతుని చేత మనం నా భక్తుడు అనిపించుకునే విధానంగా ఉండాలి. నేను భగవద్భక్తుడిని అని మనం చెప్పుకోవటానికి ఎన్నెన్నో ధరిస్తాం, వస్త్రాలు, నామాలు, గేమాలు అనేటువంటి యొక్క మరి గుర్తులు అవన్నీ ధరిస్తాం. మనం చూస్తే ఎవరైనా భగవద్భక్తులుగా అనుకోవాలి అని చెప్పేసి. అట్లా కాదు, భగవంతుడే మనల్ని నా భక్తుడు అనే విధానంగా రావాలని చెప్పనంటే ఆ విధముగా మన జీవన విధానం ఉండాలి. ఆ విధంగా పాండవులు కూడా భగవంతునికి చక్కగా అనుగుణ్యముగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆయన సేవించుకుంటూ ఉన్నారు కనుక ఆయన ప్రీతిపాత్రులయ్యారు. యుద్ధం అయిపోయే నాటికి 5 మంది పాండవులు 5 మంది ఉన్నారు, 100 మంది కౌరవులు ఒక్కడ మిగలలేదు. ఇది మనకి గ్రహించుకోవాల్సినటువంటి అంశము కనుక తస్మాత్ ఆ కారణం చేత అసక్త వాటి యందు సక్తత అనేది మాత్రం పెంచుకోమాక. సక్తత ఏదైనా ఉండాలని చెప్పి అన్నట్లయితే మంచి జీవన విధానము, మంచి స్వభావాలు, మంచి మాట విధానాలు, అందరితో ప్రేమగా ఉండే విధానాలు, ఉపకారం చేసే విధానాలు, దైవీ సంబంధమై ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అవి మనకు రాబోయే కాలంలో మంచి మార్గాన్ని, మంచి సాధనాంశాలని అందించే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.